బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ 29 అంశము విరిగిన హృదయముగల వారికి వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. వివిధ మనస్తత్వాలున్న మనుష్యుల మధ్యలో మనం జీవించేటప్పుడు మనుష్యుల వలన మన హృదయం గాయపడుతుంది. నా మనసు విరిగిపోయింది, జీవితం మీద విరక్తి పుట్టింది అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటుంటాము. ఇతరుల ప్రవర్తనను బట్టి, వారి మాటలను బట్టి మన మనస్సు విరిగిపోతుంది. మనం కోరుకున్నట్టు మన జీవితం లేకపోతే జీవితం మీద విరక్తి పుడుతుంది. హృదయమంతా బాధతో నిండి ఉంటుంది. ఇవి మన వ్యక్తిగతమైనవి. మన జీవితాన్ని మనమే నడిపించుకొనేటప్పుడు మనం కల్పించుకున్న పద్ధతులను బట్టి ఇలాంటి పరిస్థితులలోకి వెళ్లాల్సి వస్తుంది తప్ప దేవునికేమీ సంబంధం ఉండదు. దేవుణ్ణి బట్టి మన హృదయం విరిగితే, మన మనస్సు నలిగితే ఈ రెండూ దేవునికి ఇష్టమైనవి. మనిషికి ఇవి రావాలంటే తనను తాను తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకోవడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. ప్రతి మనిషికి వ్యక్తిత్వం, స్వమర్యాద ఉంటుంది. తన స్వమర్యాదకి ఏదైనా భంగము కలిగితే ఓర్చుకోలేరు. ఎవరైనా తనను ఉచితంగా ఒక మాట అంటే భరించలేరు. రక్తం ఉడికిపోతుంది. తిరిగి ఏదో ఒక మాట అనేదాకా అది చల్లారదు. తిరిగి ఏదో ఒకటి చెయ్యనిదే చాలామందికి నిద్ర కూడా పట్టదు. ఇది మనిషి యొక్క సహజ గుణం. ఎవరైతే దేవునియందలి భయభక్తులతో జీవిస్తూ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఇందుకు భిన్నంగా ఉంటారు. వారికి లోక విషయాల్లో స్వమర్యాద ఉండదు. ముఖం మీద ఉమ్మివేసినా తుడుచుకొని వెళ్లే మనస్తత్వం వస్తుంది. వారిని వారు హెచ్చించుకోవడానికి భయపడతారు. వారికి క్షమించే గుణము ఉంటుంది. ఓర్పు, సహనము అలవరుతుంది. వారి బాధని, కోపాన్ని దేవునికి అప్పగిస్తారు. వారి రక్తంలో దేవుని వాక్యము ఉంటుంది కాబట్టి ఆ రక్తం ఉడికిపోదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. హెబ్రీ 4:12. వాక్యము మనిషి శరీరమంతా వ్యాపిస్తుంది కాబట్టి వారు వాక్య ప్రకారము జీవిస్తారు. వాక్యము వారిని స్థిమితంగా ఉండేలా చేస్తుంది. ఎవరి శరీరములోనైతే వాక్యముండదో వారి రక్తము ఉడికిపోయి తమ్మును తాము తగ్గించుకోలేరు. వారికి విరిగిన హృదయము, నలిగిన మనస్సు రాదు. వారి అహం దెబ్బతిని రెచ్చిపోతారు. అలాంటి వారితో దేవుడు ఒక్క క్షణం కూడా ఉండడు. పొరుగు వారిని ప్రేమించడమంటే వారిని ఆదుకోవడం, సహాయపడటమే కాదు, వారిని భరించడం, క్షమించడం కూడా. విరిగిన హృదయము, నలిగిన మనస్సు ఉన్నవారు మాత్రమే పొరుగు వారిని నిజంగా ప్రేమించగలరు. అలాంటి వారికి దేవుడు ఆసన్నుడు. వారికి కలిగే ప్రతి ఆపద నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. మిమ్మును మీరు తగ్గించుకొని విరిగిన హృదయము, నలిగిన మనస్సు కలిగి ఉండండి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము విరిగిన హృదయము, నలిగిన మనస్సు కలిగి జీవించినట్లు మాకు నీ కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.